గురు పౌర్ణమి పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు ఈ రోజు రామగుండ నియోజకవర్గంలో గోదావరికని ప్రాంతంలోని స్పెక్ట్రమ్ స్కూల్లో గురు పూజ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రథమంగా స్పెక్ట్రమ్ స్కూల్ ప్రిన్సిపల్ సాయి లీలా గారిని అదే విధంగా వారి యొక్క ఉపాధ్యాయులను భారతీయ సంస్కృతి ప్రకారం వారికి బొట్టు పెట్టి మరియు శాలువా పూలతో మరియు చిరు కానుకలతో ఘనంగా సత్కరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సోమారపు లావణ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరి ప్రథమ గురువు అమ్మ అని, అదే విధంగా మన జీవితంలో మనకి మార్గదర్శనం మరియు ఆధ్యాత్మికంగా మరియు శిక్షణలో ఎందరో వ్యక్తులు మనం గురువుగా భావించి వారిని పూజించుకునే రోజు ఈ రోజు అని వారిని గుర్తు చేసుకుంటూ అదే విధంగా వారిని ఘనంగా సత్కరించుకోవడం అనేది భారతీయత యొక్క సనాతన ధర్మం అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా స్టేట్ జనరల్ సెక్రటరీ శివాజీ, శ్రీకారం వైస్ ప్రెసిడెంట్ మంజు, బీజేపీ సీనియర్ నాయకులు సాగి కిషన్ రావు, మాజీ మండల అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, కె లక్ష్మణ్, అశోక్ రావు తదితరులు పాల్గొనడం జరిగింది. So you know the slogan that is Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha. So the Guru is treated with three deities, that is Brahma, Vishnu and Maheshwara. Okay, who is known as the creator, destroyer and also the sustainer. So here the Guru, what he do every day, he melts, that means he ignite the knowledge in you. Understand? So in the morning itself we also celebrated in the morning assembly, and there the teachers, those who spoke messages they have given to you. So now I request Somarapu Lavanya Mangaru to speak a few words on this occasion. years నుంచి కూడా ఎంతో ఉన్నత విద్యను అందిస్తూ మరి గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో అందరికీ కూడా దగ్గరలో ఉంటూ వారి యొక్క స్కూల్ గురించి కూడా అందరికి కూడా తెలిసిందే. మరి మాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు గురు పూర్ణ మహోత్సవానికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మా తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి వేదిక అలంకరించిన పెద్దలందరికీ, అలాగే మరి ఈరోజు స్పెషల్గా మరి గురువుల కోసం టీచర్స్ స్పెషల్లీ మీ అందరికి కూడా గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఒకసారి స్టూడెంట్స్ అందరూ కూడా క్లాప్స్ కొట్టాలి టీచర్స్ కోసం. ప్రథమ గురువు మన అమ్మ ఒడే ప్రథమ బడి. మరి అమ్మ చెప్పినవన్నీ కూడా మనం వింటున్నాము. అదేవిధంగా మరి టీచర్, మన గురువు, స్కూల్లో ఉన్నటువంటి టీచర్ కూడా రెండో గురువు. మరి ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క లైఫ్లో ఒక గురువు అనేవారు ఉండాలి. ఆ గురువు చెప్పినది మనం వింటే మన యొక్క భవిష్యత్తు కూడా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా గురువులని ఎలా పూజించాలి, మన భారతీయ సంస్కృతి కూడా మీ అందరికి కూడా తెలుసు. వ్యాస మహర్షి గారు మరి ఈరోజు వారి యొక్క జన్మదినము. అదేవిధంగా మనం కూడా మన యొక్క మనసులో వారి గురువుని ఎలా పూజ చేయాలి, భారతీయ సంస్కృతిని మనం ముందుకు ఎలా తీసుకెళ్లాలని ఈ యొక్క కార్యక్రమం మీ స్టూడెంట్స్కి తెలియజేయాలని మేము ఇక్కడ దాకా రావడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.